నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న నారా లోకేష్ గారు క్యాడర్కి దిశానిర్దేశం అయితే చేశారు. ఏమన్నారంటే, క్యాడర్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు, నేను గమ్మునున్నానని అనుకోవద్దండి, మొత్తం నా దృష్టిలో ఉంది. సో మీరు చేయవలసిన పని ఏంటంటే, మన కూటమి ప్రభుత్వం చేసేటువంటి మంచిని మాత్రమే స్ప్రెడ్ చేయండి. మిగతా విషయాలు ఏవైతే ఉన్నాయో, ఎవరెవరిని ఇబ్బంది పెట్టారు, ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, మొత్తం నా దగ్గర చిట్టా ఉంది. సమయం వచ్చినప్పుడు ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్దామని దిశానిర్దేశం అయితే చేశారు. ఇక్కడ చూడండి, చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. కార్యకర్తలకు మంత్రి లోకేష్ పిలుపు. క్యాడర్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని మంత్రి నారా లోకేష్ అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా 4,000 పింఛన్ ఇస్తున్నామని, మెగా డిఎస్సిపై తొలి సంతకం చేసి 16,500 మందికి ఉద్యోగాలు ఇవ్వబోతున్నామని, ప్రైవేటు రంగంలో ఉద్యోగాల కోసం ప్రపంచ దిగ్గజ సంస్థలు ఏపీకి తీసుకొస్తున్నామని, వీటిని అన్నిటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ఏంటంటే, సోషల్ మీడియా వేదికగా మంచి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని స్ప్రెడ్ చేయడము. అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి కార్యకర్తలు, ఇదిగో అండి 11 నెలలైంది కూటమి ప్రభుత్వం ఏర్పడి, ఇదిగో మేము 4,000 పెన్షన్ ఇచ్చాము, ఇదిగో 16,500 మందికి ఉద్యోగాలు ఇవ్వబోతున్నాము, అదేవిధంగా ప్రతిరోజు పెట్టుబడుల వరద ఆంధ్రప్రదేశ్లో పారుతుంది కదా, దాని గురించి జనాల్లోకి తీసుకొని వెళ్ళండి. మిగతా విషయాలు, ఎవరికి నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలి, ఎవరిని అరెస్ట్ చేయాలి, ఇలాంటి విషయాలు కాకుండా మంచిని మాత్రమే తీసుకొని వెళ్ళండి అని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ చూడండి, వైకాపా దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి. రెండు పనులు చెప్పారు. అదేంటంటే, మంచిని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదైతే ఉన్నారో, పెట్టుబడులు వచ్చినా సాక్షి పేపర్లో దుష్ప్రచారం చేస్తారు. ఇక పెయిడ్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉండనే ఉన్నాయి. ఏ మంచి చేసినా దాన్ని చెడుగా జనాల్లోకి వైఎస్ఆర్సీపీ వాళ్ళు తీసుకుని వెళ్తా ఉన్నారు. అదేవిధంగా కూటమి మధ్య బీటలు పడేలాగా కూడా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. వీటిని తిప్పికొట్టండి. మనం చేస్తున్నటువంటి మంచి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని స్ప్రెడ్ చేయండి. అదేవిధంగా వైకాపా చేస్తున్నటువంటి చెడు ప్రచారం ఏదైతే ఉందో దాన్ని కూడా తిప్పికొట్టండి. ఎన్నికల్లో జనసేన భాజపాతో కలిసి పోటీ చేశాం, నామినేటెడ్ పదవుల విషయంలో వారితో మాట్లాడి ఇస్తున్నాం, దీనిపై వైకాపా అపోహలు సృష్టిస్తుంది, 3 పార్టీల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తుంది. సో ఎవరెవరు ఏ పార్టీకి ఎన్ని నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలి, ఎవరెవరికి ఇవ్వాలనేసి మేము ఆల్రెడీ జనసేన మరియు బీజేపీతో కలిసి ఒక చర్చించుకొని ఒక ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాతే పోస్టులు ఇస్తా ఉన్నాం. కానీ అదేదో మొత్తం తెలుగుదేశమే తీసుకుంటున్నట్లు జనసేనకు బీజేపీకి ఇవ్వడం లేదని చెప్పి కార్యకర్తల మధ్య అపోహలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు సృష్టించి కూటమికి బీటలు పడేలాగా చేస్తున్నారు. ఆ దుష్ప్రచారం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా తిప్పికొట్టండి. మిగిలిన విషయాలు నాకు వదిలేయండి. ఎవరెవరైతే కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో, ఏ విధంగా ఇబ్బంది పెట్టారో, ఏ విధంగా అయితే దొంగ కేసులు పెట్టారో ఆ చిట్టా అంతా నా దగ్గర ఉంది, నేను చూసుకుంటా, మీరు నిశ్చింతగా ఉండండి. నేను మర్చిపోయాననే మాత్రం దయచేసి అనుకోవద్దని అనంతపూర్లో కార్యకర్తల సమావేశంలో అయితే చెప్పడం జరిగింది. కాబట్టి క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తల్లాగా మంచిని మాత్రమే స్ప్రెడ్ చేయండి. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ సాక్షి మీడియా మరియు సోషల్ మీడియా ఏదైతే ఉందో అందులో చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని కూడా తిప్పికొట్టండి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.